హలో గైస్, మీరు చూస్తున్నారు చందు ఇన్ఫో ఛానల్. మీకోసం అయితే ఒక మంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఫర్ ఫ్రెషర్స్కి అయితే తీసుకొచ్చానండి. అది టీసీఎస్ నుంచి అయితే విడుదలైంది. తప్పకుండా అప్లై చేయండి. మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. లైక్ జాబ్ తెచ్చుకోవడానికి, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని కంపెనీస్ అయితే ఎక్స్పీరియన్స్ కింద కూడా వారు గైడ్ అనేది చేస్తారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటే మీకు ఎలా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. 2023, 2024, 2025 3 years వారు ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది టీసీఎస్ నుంచి అయితే విడుదలైంది అండి. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండి. చాలా మంచి కంపెనీ, చాలా ఎంఎన్సీ కంపెనీ. తప్పకుండా అప్లై అనేది చేయండి. అండి జాబ్ డీటెయిల్స్కి వస్తే హైరింగ్ ఫర్ ఆర్గనైజేషన్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఉంది. టీసీఎస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మాత్రం అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్ రోల్ వచ్చేసి ఏముంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ టీసీఎస్ అని ఉందండి. అంటే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కింద వీలైతే తీసుకుంటున్నారు, ఇంటర్న్షిప్ అనేది హైర్ చేసుకుంటున్నారు. డిజైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసి మీకు ఏముండాలంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ యాజ్ జావా, C++, ఆర్ పైథాన్. వీటిలో అయితే మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మీకు అయితే ఉండాలండి. నెక్స్ట్ ఫెమిలియరిటీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ అండ్ టూల్స్. అంటే ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయో లైక్ ఎక్లిప్స్ అలాంటి వాటి మీద అయితే మీకు చిన్న అవగాహన కొంచెం నేర్చుకొని ఉండాలి. వాటి మీద చిన్న అవగాహన మాత్రం మీకు ఉండాలండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. వీటి మీద అయితే మీకు అండర్స్టాండింగ్ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అనేవి మీకు తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇన్ ప్లస్ ఇంకా వేరేటి ఏమున్నా కూడా మీకు ప్లస్ అనేవి అవుతాయి. వీటి మీద అయితే నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటిక్ ఎబిలిటీస్ అయితే ఇవి ఉండాలి. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలండి. తప్పకుండా అప్లై అనేది చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి మీకు స్టూడెంట్ పర్సన్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్. మీరు డిగ్రీ అయినా కూడా మాస్టర్స్ చేసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 1 year డిగ్రీ ప్రోగ్రామ్. మాస్టర్స్లో అయితే 1 year అని కంప్లీటెడ్ ఉండాలి. స్ట్రాంగ్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్. అంటే మీకు 10th కానీ ఇంటర్లో కానీ మీకు అకాడమిక్లో కొంచెం 50% కంటే ఎబో కొంచెం మీకు స్కోర్ చేసి ఉంటే మీకు బాగుంటుంది అనమాట. మీకు ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు ఎలాంటిదే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్క్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్ ఇవి అయితే మీకు అయితే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందండి ఇంటర్న్షిప్ ద్వారా మీకు. ఇవి అయితే నేను బయోలో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసి తప్పకుండా అప్లై అనేది చేయండి. తప్పకుండా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఇంటర్న్షిప్ అయితే మంచిగా చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీకు చాలా ఈజీగా జాబ్ అనేది దొరుకుతుంది. చాలా ఈజీగా అనేది తీసుకుంటారు అన్నమాట ఈ ఇంటర్న్షిప్ చేసిన అనేది. టీసీఎస్ అంటే ఎంఎన్సీ కంపెనీ అండి. తప్పకుండా అప్లై అనేది చేయండి. అండి నేను అప్లై చేయడానికి ఏమేమి కావాలనేది ప్రాసెస్ అనేది ఉందండి. మీకు ఎవరికైనా ప్రాసెస్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి. నేను బయోలో లింక్ అనేది ఇస్తాను. మీకు ఎవరికైనా ఎలా అప్లై చేయాలి అనేది కామెంట్ ద్వారా అనేది చెప్పండి. నేను తప్పకుండా ఇంకో వీడియో అనేది ఎలా చేయాలి, అప్లై అనేది చేయాలి నేను టోటల్గా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇది లొకేషన్ వచ్చేసి కూడా గచ్చిబౌలి అండి. మన హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్ ఉంది. జాబ్ లొకేషన్ గచ్చిబౌలి, హైదరాబాద్. ఇదైతే ఉందండి. నేను లింక్ అనేది బయోలో అనేది పెడతాను. తప్పకుండా అప్లై అనేది చేయండి.